తెలకపల్లి మండలంలోని మీడియాతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి గ్యాప్ ఏర్పడిందని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మండలానికి వచ్చే విషయం చెప్పే నేతలు కరువయ్యారు. బుధవారం తెలకపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మండల అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే ప్రోగ్రాం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది 10 నెలలు కావస్తున్న ఈ మండలానికి ఎమ్మెల్యే వచ్చిన సందర్భాలు అతి తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎమ్మెల్యే తెలకపల్లి మండలానికి వచ్చే విషయం మీడియాకు సమాచారం లేకపోవడం దురదృష్టకరం. ఆయన కూడా ఈ విషయం పట్ల దృష్టి సారించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొందరు నేతలు అయితే మీడియాతో మాకేం పని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మరి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మీడియా అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోలేకపోవడం దురదృష్టకరం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాకి సమాచారం లేకపోతే జనం సమస్యలపై ఎమ్మెల్యే ఎలా తెలుసుకుంటాడో అర్థం కావడం లేదు. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మండల స్థాయి నాయకులే మీడియాకు సమాచారం ఇచ్చి ప్రభుత్వ పథకాలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లే విధంగా చూసేవారు. కానీ ప్రస్తుతం మండలంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గతంలో జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు తెలకపల్లి మండలంలో ఎంపీపీగా ఉన్న బండా పర్వతాలు ఎంతో బాధ్యతాయుతంగా ప్రతి సమాచారాన్ని మీడియాకు చెబుతూ సమన్వయపరిచి ఎక్కడ గ్యాప్ లేకుండా చూసేవారు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా పరిస్థితి మారింది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే తెలకపల్లి మండలంపై దృష్టి సారించాలని పలువురు కోరుచున్నారు.